పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విదేశాల్లో చదివి వచ్చిన వైద్య విద్యార్థులపై ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. న్యాయం కోరుతూ ఉంటే అరెస్టులు చేస్తోంది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వమంటే వారితో దారుణంగా వ్యవహరిస్తోంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకత్వంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎదుట మెడికోలు ధర్నా చేశారు. మెడికోలను కూడా చూడకుండా పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వ్యాన్లో పడేశారు. ఏపీలో సరిపడా మెడికల్ సీట్లు ఉండవు. గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీల విషయంలో కూటమి సర్కార్ విషయం కక్కుతోంది. కేంద్రం ఇచ్చిన మెడికల్ సీట్లు వద్దని చెబుతోంది. ఇక్కడ సీట్లు దొరక్క విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులతో ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు చేయించుకుని వారికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా వేధిస్తోంది. శాంతియుతంగా ధర్నాలు చేస్తే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ విద్యార్థులను బెదిరించారు. ప్రభుత్వ కక్షపూరిత విధానాలతో మెడికోలు బుధవారం సాయంత్రం మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలుసుకుని తమ గోడు చెప్పుకున్నారు. ప్రభుత్వం తీరును వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయొద్దని, వారికి వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. గురువారం మెడికల్ కౌన్సిల్ ఆఫీసున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర విదేశీ మెడికల్ విద్యార్థులు కదం తొక్కారు. వీరికి రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు అండగా నిలిచాయి. తమకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కల్పించాలని, న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే పోలీసులు మెడికల్ విద్యార్థులను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ వ్యాన్లో పడేశారు. విద్యార్థినులు ఆక్రందనలు చేసినా పోలీసులు నిర్దయగా వ్యవహరించారు. ప్రభుత్వం కావాలనే తమకు ఇబ్బందులు గురి చేస్తోందని విద్యార్థులు ఆరోపించారు. తమకు క్వాలిఫైడ్ డిగ్రీ సర్టిఫికెట్లు అందకుండా రిజిస్ట్రార్తో నాటకాలు ఆడిస్తోందని మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా స్టైఫండ్ తీసుకోకుండా ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నామని, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అడిగితే ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాగి ఈసిరి కొట్టేశాడు. ఇదంతా దెబ్బ తగిలింది. ఇక్కడ పాయింట్ చూడండి ఎలా చినిగిపోయిందో, ఇలా పాయింట్ ఎలా చినిగిపోయిందో. కనీసం డాక్టర్స్ అనే రెస్పెక్ట్ కూడా లేదు. మేము 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పైసా తీసుకోకుండా మా రక్తం పెట్టి పని చేసాం మేము. దానికి మా రిజిస్ట్రేషన్స్, మా హక్కైన మా రిజిస్ట్రేషన్స్ మాకు ఇవ్వకుండా ఇక్కడ మాత్రం ఇలా ఆటలు ఆడుతున్నారు. విదేశాల్లో చదువుతున్నటువంటి మెడికల్ విద్యార్థులు ఇంటర్న్షిప్ విషయంలో ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నది. మంత్రి కూడా విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రభుత్వం మెడికల్ విద్యార్థులు ఈ దేశానికి సేవ చేయాల్సినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం ఇట్లా కక్షపూరితంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఇక్కడ చదువుకోవడానికి అవకాశం లేక విదేశాల్లో చదువుకొని వచ్చిన వైద్య విద్యార్థుల పట్ల ఏపీలోని కూటమి సర్కార్ కక్ష కట్టి వ్యవహరిస్తోంది.